దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పెన్నెల రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు. వీళ్ళే కాకుండా 70 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు చదివినాడు. జగన్మోహన్ రెడ్డికి నేను ఒక సవాల్ ఇస్తున్నా. గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు మానిటర్ మీద ప్లే చేస్తూ ఇందులో తప్పే ఉంది అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు, ఎదురుగా వచ్చినటువంటి ఒక దళిత మహిళ మీద దాడి చేయించాడు. పోసాని కృష్ణమురళి ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి, ఆడపడుచుల గురించి ఎంత దుర్భాషలాడాడో జనాలకు తెలియదా? కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రీసెంట్గా ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు, పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ జీవిత విధానాల గురించి ఎంత అపసవ్య దిశలో మాట్లాడాడో నీకు తెలీదా? కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో తాడిపత్రిలో చేసి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద ఎలా దాడి చేయించాడో నీకు తెలీదా? వల్లభనేని వంశీ ఎలాంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడినాడు, అసెంబ్లీలో ఎలాంటి మాటలు మాట్లాడినాడో నీకు తెలీదా? అతను నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడన్న సంగతి నీకు తెలియదా? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న సంగతి ప్రజలకు తెలియదా? కాకాని గోవర్ధన్ రెడ్డి క్వార్జిని వేల కోట్ల రూపాయలు దోచేశాడు అన్న విషయం తెలియదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయన మీద మోపి ఉన్నారు, అంటే ఆయన చేసిన తప్పుకి శిక్ష వేశారు అన్న సంగతి నీకు తెలియదా?